టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది. లెట్స్ వెల్కమ్ టు మూవీ మానియా. అప్పుడెప్పుడు 2014లో లౌక్యం సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత ఆ రేంజ్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరిగా వచ్చిన సిడిమార్ సినిమా కొంతమేర హిట్ అనిపించింది. కానీ లౌక్యం రేంజ్ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న గోపీచంద్ ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. గతంలో శౌర్యం, లౌక్యం సినిమాలు చేసిన శ్రీనివాస్ దర్శకత్వంలో రామబాణం అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని బాలకృష్ణ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా మీద కూడా ఆసక్తి పెరిగింది. ప్రభాస్ బాలకృష్ణ ఎపిసోడ్ లో గోపీచంద్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ వార్తలోకి వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ప్రచారం ఏంటంటే ఈ మూవీని ఏప్రిల్ 21, 2023న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ ప్రచారమే నిజమైతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాతో ఢీకొనబోతోంది. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన మేకర్స్ నుండి వెలువడాల్సి ఉండటంతో అప్పటిదాకా ఇది ప్రచారంగానే భావించాల్సి ఉంటుంది. డింపుల్ హైతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మీద అంచనాలైతే భారీగానే ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నటువంటి రామబాణంలో జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలో కనిపించనుండగా ఈ సినిమాకు మిక్స్ జే మేయర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ఈ ఏడాది ఏప్రిల్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విరూపాక్ష సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఆయన సుకుమార్ శిష్యుడు కావడం గమనార్హం. ఇక ఈ సినిమాకు సుకుమార్ కథనం అందించడం, సుకుమార్ టైటిల్స్ కి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో ఈ ఏడాది నుంచి స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు నుంచి ఈ ఏడాది సుమారు 10 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక వచ్చే ఏడాది కూడా అదే స్పీడ్ ఉండబోతోంది. పెద్ద పెద్ద సినిమాలు అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ లైన్ పడే అవకాశం వచ్చే ఏడాది కనిపిస్తుంది. ఈ ఏడాదిలో టాలీవుడ్ కి ప్రభాస్, ఆదిపురుష్, సెలార్ సినిమాల ద్వారా పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నాడట. భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ దాటే ప్రాజెక్ట్ గానే అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ హీరోల హవా మొదలు కాబోతోంది. సంక్రాంతి బరిలో రావడానికి ఇప్పటికే ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీతో సిద్ధమైపోయాడు. అలాగే రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా సమ్మర్ కానుకగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా వచ్చే ఏడాది మార్చి తర్వాతనే రిలీజ్ అవుతుంది. సుకుమార్, అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 కోసం సమ్మర్లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్నటువంటి సినిమా కూడా మార్చ్ లేదా ఏప్రిల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ని వీలైనంత వరకు సంక్రాంతికి తీసుకురావాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారు. అయితే సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగానే రాబోతుందని తెలుస్తోంది. ఆ సినిమా కోసం మెగాస్టార్ పూరి జగన్నాథ్, వెంకీ కుడుములతో పాటు మరికొంతమంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఎవరితో ముందుగా స్టార్ట్ చేస్తారు అనేది చూడాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ వరుస సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటోంది. యంగ్ హీరోలతో పాటు అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ కి కూడా జోడీగా నటిస్తోంది.
గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ నుంచి ఏకంగా 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 4 సినిమాలు అయినా కూడా బాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బాగ్నాని అనే నిర్మాత నటుడితో రిలేషన్లో ఉండటం వలన అతని ప్రొడక్షన్ నుంచి వస్తున్న అన్ని సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్లో ఇండియన్ 2 మూవీతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. తెలుగు దర్శకులైతే రకుల్ ప్రీత్ సింగ్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం అగ్ర దర్శకులు అందరూ కూడా పాన్ ఇండియా కథలపైనే దృష్టి పెట్టారు. దీంతో వారందరూ రకుల్ ప్రీత్ సింగ్ కంటే బెటర్ చాయిస్గా స్టార్ హీరోయిన్స్ వైపు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి కూడా ఓ 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తే వారే వస్తారు. అలాగే రష్మిక, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్స్ కూడా ఉండగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి రకుల్కి ఆఫర్స్ తగ్గాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు బాలీవుడ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా హాట్ ఫోటోషూట్లు చేస్తుంది. ఈ ఫోటోషూట్లని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంది. దీంతో వాటికి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ డ్రెస్లో అందాలు కనిపించే విధంగా ఫోటోలకి పోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాలీవుడ్ భామలు ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలలో కూడా నటించడానికి రెడీ అవుతున్నారు. సీతారాం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయింది. ఈ బ్యూటీ సీతారామంకి ముందు బాలీవుడ్లో హీరోయిన్గా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చింది. ఇక RRR సినిమాలో అలియా భట్ హీరోయిన్గా నటించింది. అలాగే సాహు సినిమాలో శ్రద్ధ కపూర్ ఇంట్రెస్టింగ్ రోల్లో లీడ్గా నటించింది. అలాగే ప్రాజెక్ట్ కేలో దీపికా పడుకునే, దిశ పటాని హీరోయిన్స్గా నటించారు. Life lessons come 1 in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always రామ్ చరణ్ కాంబో మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ 30 కోసం కూడా జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ భామలు అందరూ కూడా మన స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలలో భాగమవుతూ ఉన్నారు. ఒకప్పుడు సౌత్ సినిమాలు కేవలం కమర్షియల్ ఫార్మాట్ లో హీరో బేస్ గా ఉంటాయని బాలీవుడ్ భామలు అంత ఆసక్తి చూపించేవారు కాదు. అయితే మన సినిమా ఎప్పుడైతే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతుందో అప్పటి నుంచి వారి దృక్పథం కూడా మారింది. దీంతో తెలుగు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే రెమ్యునరేషన్ కూడా ఈ భామలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. RRR సినిమా కోసం తక్కువ కాస్ట్ షీట్స్ అయినా 5 కోట్ల రెమ్యునరేషన్ అలియా భట్ తీసుకుందని టాక్. ఇక జాన్వీ కపూర్ కూడా తారక్ మూవీ కోసం 5 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. అయితే నిర్మాత 4 కోట్లు ఇవ్వడానికి ఓకే చెప్పాడని టాక్. ఇక కియారా అద్వానీ 4 కోట్లు ఛార్జ్ చేసిందని తెలుస్తోంది. ఆదిపురుష్ మూవీ కోసం కృతి సనన్ 4 కోట్లు ఛార్జ్ చేసింది. ఇక ప్రాజెక్ట్ కే కోసం దిశ పటాని 5 కోట్లు తీసుకుంటూ ఉండగా దీపికా పడుకునే తన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఏకంగా 18 కోట్లు ఛార్జ్ చేసిందని తెలుస్తోంది. అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి నిర్మాత రెడీ అయ్యి ఆ ఇద్దరు హీరోయిన్స్ని ఖరారు చేసినట్లు టాక్. మూవీ మేనియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. ఇది ఇవాల్టి మూవీ మేనియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.